ఎమ్మెల్యే గౌతు సురీష. ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్లుగా దళేల్ నరసింహులు, సవర రాంబాబులను నియమించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో కుటుంబ సభ్యులుగా కలిసి సేవలు అందించాలని సూచించారు. డాక్టర్స్ అందరూ సమయపాలన పాటించాలని, పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. వాళ్ళు మమ్మల్ని బాగా చూశారు, వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా చూశారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. హాస్పిటల్ బాగుందన్న అది ఒక్కటే వాళ్ళకి సగం జబ్బు తగ్గిపోతుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మేమన్నా కానీ ఏంటి హాస్పిటల్లో ఇంత స్మెల్ ఉంది, ఎక్కడైనా నార్మల్ కామన్ పీపుల్తో నన్ను నేను పోల్చుకొని మాట్లాడుతున్నాను. ఈరోజు మాత్రం నిజంగా కింద కానీ మీద వస్తున్నప్పుడు కానీ చూశాను, చాలా శుభ్రంగా ఉంది. రోజు ఇలాగే ఉంచాలని మీరు కోరుకుంటున్నాను. రెండోది, మీ మీద ఫిర్యాదు కాదు కానీ నిన్న కూడా ఇక్కడ ఈనాడు వాళ్ళతో సహా ఇంతకుముందు చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. మీ డాక్టర్స్తో కూడా చెప్పాను, టైంకి రమ్మని. నేను కూర్చోండి డాక్టర్ గారు, ప్రతిరోజు 9 గంటలకు ఉండమని ఇబ్బంది పెట్టట్లేదు. కానీ కనీసం ఉన్న 6 డాక్టర్లు 3-4 అయినా హాస్పిటల్ తీసే టైం ఉంటే పేషెంట్స్కి అదొక ధైర్యం, మీ హాస్పిటల్ బాగా నడుస్తుందని. నిన్న డైలీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో దాదాపు మాకు వచ్చిన 72-62 కంప్లైంట్స్లో 5 కంప్లైంట్స్ ఈనాడు శ్రీను గారు ఇక్కడ ఉంటే ఆయనే చెప్తారు. అమ్మ, హాస్పిటల్కి వెళ్తే కనీసం 9 గంటలకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండట్లేదు. సేవలు అనేవి డైవర్సిఫైడ్గా అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ స్థాయిని బట్టి స్టాఫ్ ప్యాటర్న్ అనేది డిసైడ్ చేయడం పడింది. దీనికి రేషనలైజేషన్ అనే ఒక జియో ఇచ్చి గవర్నమెంట్ ఏంటంటే ఏరియా ఇప్పుడు ఏంటంటే మనం మందసలో హాస్పిటల్ ఉంది, హరిపురంలో హాస్పిటల్ ఉంది, సింపురంలో ఉంది, గుడంబలో ఉంది. కానీ బస్సులు అనేవి బీచ్కి సంబంధించి హాస్పిటల్స్ని గవర్నమెంట్ మిగతా చుట్టుపక్కల ఉన్న పిహెచ్సిలు, సిహెచ్సిలు ఎవరైనా రెఫరల్ అన్నమాట ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్స్ నుండి సిహెచ్సికి రెఫరల్ ఇస్తూ, ఈ రెఫరల్ ఇక్కడ జరగని అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వల్ల ఇక్కడ నుంచి దగ్గరలో టెక్కలే డిహెచ్గా మార్చి మన పేషెంట్స్ ఒకప్పుడు శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేది. శ్రీకాకుళం వెళ్లాల్సినంత వ్యయ ప్రయాసాలు ఎవరు భరించలేని కారణంగా దగ్గరలో టెక్కల్ని డిహెచ్ చేస్తూ, అంటే భారం తగ్గుతుందనే ఉద్దేశంతో టెక్కల్లో డిహెచ్లు ఇచ్చారు.